ప్రవీణ్ గారు సార్, హైదరాబాద్ నగరంలో సంపన్నులు ఒకవైపు, పేద మధ్య తరగతి ప్రజలు ఒకవైపు ప్రస్తుతం నివసిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం ఒకవైపు మాత్రమే డెవలప్ చేయడం జరిగింది. కోకాపేట గానీ, లేకుంటే నియోపోలిస్, తెల్లాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ సిటీ వైపు మాత్రమే బాగా డెవలప్మెంట్ వచ్చింది. అద్భుతమైన డెవలప్మెంట్ వచ్చింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎవరికి అనుమానాలు కూడా లేవు. కానీ అదే విజయవాడ రోడ్డు, లేకపోతే వరంగల్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు ప్రాంతాల్లో ఇంకా డెవలప్మెంట్ అనేది పెద్దగా రాలేదు. అక్కడ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పన చేస్తే అక్కడ కూడా డెవలప్మెంట్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే, అంటే రియల్ ఎస్టేట్ రంగం ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తుంది. ఈ మధ్య కాలంలో మార్కెట్ విలువలను కూడా ప్రభుత్వం పెంచాలనే ప్రయత్నంలో ఉంది. నెక్స్ట్ మంత్ బహుశా పెంచే అవకాశం ఉంది. అయితే మేము మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నాం అంటే, మార్కెట్ విలువలు పెంచినప్పుడు స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తో పాటుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి. ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తో పాటుగా పర్మిషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఈ ఛార్జెస్ అన్ని కొనుగోలుదారుడి మీదనే పడతాయి, బర్డెన్ పడుతుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మార్కెట్ విలువను పెంచండి. మార్కెట్ విలువను పెంచినప్పుడు ఇప్పుడు ఏదైతే 7.5 స్టాంప్ డ్యూటీ ఉందో దాన్ని 3% తీసుకొస్తే అప్పుడు కొనుగోలుదారుడి మీద భారం పడకుండా ఉంటుంది. కేవలం ఖజానా నింపుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఉండకుండా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. హైదరాబాద్ నగరాన్ని నలుమూలలా త్రిపులార్ చుట్టూ డెవలప్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. అట్లా డెవలప్ చేసి ఉపాధి కల్పన రాకపోతే మాత్రం హైదరాబాద్ నగరంలో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇదే విధంగా స్తబ్దంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఏం చెప్తున్నారు లాస్ట్ కంక్లూడ్ ప్లీజ్. నేను ఏమంటున్నానంటే, అలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక ఖజానా ఉన్నటువంటి ఖజానాను మొత్తం ఖాళీ చేసి, అదేవిధంగా ఆ ఖజానాను నింపుకోనికి ఏం చేస్తుందంటే భవిష్యత్తు తరాల యొక్క భూములను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఇప్పుడైనా అంటే వాళ్ళకి పాలన చేతగాక అసమర్థ పాలనలో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కొట్టుమిట్టాడుతున్నది. ఇకనైనా నిద్రలేసి అంటే తెలంగాణలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఇక్కడ 2.5 సంవత్సరాలు దాటింది. డబ్బులతోనే హామీలు ప్రారంభిస్తారట జూన్ 2 నుంచి. గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతున్నదో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమ్మితే ఒకలాగా, ఇప్పుడు అమ్మితే ఒకలాగా ఏదైతే ద్వంద్వ వైఖరి ఉన్నదో ఆ ద్వంద్వ వైఖరికి ఒప్పుకోవాలి, వాళ్ళ ద్వంద్వ వైఖరిని ఒప్పుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, అదేవిధంగా సిబిఐ ఫిర్యాదులు కానీ అవన్నీ అబద్దాలని చెప్పి అలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ వాళ్ళు వేసినటువంటి వేలాలు ఉన్నాయి కదా, ఏదైతే రాయదుర్గంలో 18 ఎకరాలు కానివ్వండి, ఉస్మాన్ సాగర్ లో 15 ఎకరాలు కానివ్వండి, అదేవిధంగా ఈ రోజు మళ్ళీ రాయదుర్గంలో 6.5 ఎకరాలు ఏదైతే ఉన్నదో, వీటన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించేటువంటి దమ్ము ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో వీళ్ళు మేమేదైతే వేలం వేసినామో దాని మీద సిబిఐ విచారణ చేసిరు కదా, ఇక్కడ కనీసం సిట్టింగ్ జడ్జి తోటన్నా విచారణ చేపించేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? కేవలం ఏంటంటే కాలాన్ని టైంపాస్ చేయడానికి, కాలాన్ని కొనసాగించడానికే ఇలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏదో మాయలు చేసి ఇలా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళను కన్ఫ్యూజ్ చేయొద్దు. మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో, మీ మేనిఫెస్టోలో 420 హామీలు ఏవైతే ఇచ్చిరో ఆ హామీలను మీరు నెరవేర్చాలి. ఆ హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈరోజు నిజంగా వాస్తవంగా చూస్తే ఏ గ్రామంలో చూసినా రైతులు 6 కాలం పండించినటువంటి పంట కల్లాలలో ఉంటే వాళ్లకు ఆ కల్లాలో ఉన్న ఒడ్లు కొననీకే సోయలేదు. ఇవాళ ఎక్కడికక్కడ కుంటి సాకులు చెప్తున్నారు. లారీలు లేవని, అదేంటిది హమాలీలు లేవని, సుతిలీలు లేదని, దాని కుటనిగా దబ్బడం లేదని చెప్పి, ట్రాక్టర్లు వస్తలేవని చెప్పి, అరే వాళ్ళు చెప్తున్నటువంటి కుంటి సాకులతోటి అలా పాపం రైతులు వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతం. ఎక్కడికక్కడ అకాల వర్షాలకు ధాన్యం దడిచిపోయి మొలకెత్తుతే కూడా కనికరిస్తలేదు ఈ ప్రభుత్వము.